ఇదిగో పెళ్లి కూతురు. రెండు ఒకేలా ఉన్నాయి. పెళ్లి కూతురు బొమ్మ నాది, పెళ్లి కొడుకు బొమ్మ నీది. మనకి పెళ్లి జరిగింది కదా, అలాగే నా బొమ్మకి నీ బొమ్మకి పెళ్లి చేద్దాం. ఇందాక వంశీ బొట్టు పెట్టాడు, ఇప్పుడు కృష్ణవేణి వంశీ పెట్టు దించింది. వీళ్ళిద్దరూ ఇలా ఒకటైతే కష్టం. నీ బొమ్మ అక్కడ పెట్టు. ఇప్పుడు నా బొమ్మ పెడతాను. అక్కడి కాదు, ఆ బొమ్మ ఎడమవైపు పెట్టాలి. అలాగే.
తాతయ్య తాతయ్య వీల్ చైర్లో నిన్న నిద్రపోయావేంటి? భగవద్గీత చదువుతూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు మనోజ్. సరే పడుకోండి. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్ మనోజ్. ఏంటి తాతయ్య? అలా ఉన్నావేంటి? మార్నింగ్ మాట్లాడతాం తాతయ్య. గుడ్ నైట్. పంతులు గారు ఇప్పుడు బొమ్మల పెళ్లి చేయండి. అలాగే నాయన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో మాతపతయే నమో గణపతయే నమః. ప్రమదపతయే నమస్తే అస్తులంబోధరాయ గణంతాయ విఘ్నవినాశనే శుభదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం హస్తం ప్రక్షాళ్య ఆజన్యాహం కేశవాయ స్వాహ. కేశవాయ నమః. నారాయణాయ స్వాహ. నారాయణాయ నమః. మాధవాయ స్వాహ. మాధవాయ నమః. గోవిందాయ నమః. అమ్మ చేయబట్టమ్మ. హస్తం ప్రక్షాళ్య ఆజమ్య. ఓం కేశవాయ స్వాహ. కేశవాయ నమః. నారాయణాయ స్వాహ. నారాయణాయ నమః. మాధవాయ స్వాహ. మాధవాయ నమః. ఓం మంగళం గౌరవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. అమ్మా, అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. వంశీ లేనన్నా. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. అమ్మా, మీ అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళు వచ్చారా? పంతులు గారు వాళ్ళు రాలేదు. సత్యనారాయణ వ్రతం పూర్తయినట్టేనా? పూర్తయిందమ్మా. అలివేణి పెళ్లి కళ్యాణ్తో చేస్తాను. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటుంది. ఇందాక ఫోన్ వస్తే చూసుకోకుండానే కట్ చేశాను. ఎవరు చేసుంటారు? అరే, కొత్త నంబర్లా ఉంది. హలో, ఎవరండి?
ఇందాక ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది, అందుకే తిరిగి చేశాను. ఎవరండి మీరు? లిఫ్ట్ చేసి ఎవరు మాట్లాడరే? చాలు మావయ్య, మీ మాటలే నాకు ఆశీర్వాదాలు. మీ గుండెల్లో నేను ఇంకా ఉన్నానని నాకు అర్థం అవుతుంది మావయ్య, నాకు అర్థం అవుతుంది. అన్నయ్య, ఈ రాజీనామా బ్యాంక్ వెళ్దాం పద. రండి అన్నయ్య. అమ్మా ఆగండి, ఎవరు మీరు? నా పేరు పావని. నా ఫ్రెండ్ కృష్ణవేణిని కలవడానికి వచ్చాను. కృష్ణవేణి ఎవరు? ఏమయ్యా, ఈ ఇంటి పెద్ద కొడలుగా వచ్చింది కృష్ణవేణి ఎవరో నీకు తెలీదా? మీరు వస్తున్నారని తెలిస్తే నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనేం చెప్పి రావట్లేదు. సారీ అమ్మా, అయితే మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఇంటి పెద్ద కొడలు క్లోజ్ ఫ్రెండ్ ని వెళ్ళనీయమేంటి? లేదని చెప్తున్నాను కదమ్మా, మీరు వెళ్ళండి. సరే, నువ్వు వెళ్ళి నా పేరు చెప్పు. అలా కుదరదమ్మా, దయచేసి మీరు వెళ్ళండి. పోనీ ఇంట్లో ఏదైనా ల్యాండ్ ఫోన్ నెంబర్ చెప్పు, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అయ్యో తల్లి, చెప్తే వినరే. అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుంది? కృష్ణవేణి, కృష్ణవేణి! అయ్యో, ప్లీజ్ 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 2 నిమిషాలు మాట్లాడొచ్చేస్తాను ప్లీజ్. ఇదిగో, నువ్వు లోపలికి పోనీకపోతే ఇంటి వెనక నుంచి దూకైనా సరే లోపలికి వెళ్తాను. అప్పుడేం చేస్తావు? అయ్యో కృష్ణవేణి! ఇంకా 2 డేస్ ఇంట్లోనే ఉంటాను. పర్సనల్ పనులున్నాయి. నేను ఢిల్లీ వచ్చాక ఆ బిజినెస్ డీల్ ఫైనల్ చేద్దాం. సార్, నమస్తే సార్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను కృష్ణవేణి ఫ్రెండ్ని. కృష్ణవేణిని కలవడానికి వచ్చాను. సెక్యూరిటీ, ఆ అమ్మాయిని లోపలికి పంపించు. అలాగే సార్, వెళ్ళండి. వీళ్ళ అబ్బాయి వంశీ పిచ్చోడు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు ఆ రోజు పెళ్లి ఆపిన అమ్మాయివి కదూ? అవును సార్, కృష్ణవేణి లైఫ్ సేవ్ చేద్దామనొచ్చి ఆ రోజు పెళ్ళాపాను. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అదేం సార్,
నేను కృష్ణవేణి బెస్ట్ ఫ్రెండ్ని, రాకూడదా? ఆహా, నా ఉద్దేశం అది కాదు. పెళ్లి ఆపాలనుకున్నావు, కానీ కృష్ణవేణి పెళ్లి చేసుకుంది కదా, ఇంకా ఏం మాట్లాడదామని వచ్చావు? అదే సార్, కృష్ణవేణి ఈ పెళ్ళెందుకు చేసుకుందో నిలదీసి అడుగుదామనొచ్చాను. సారీ సార్, మీరు పెద్దవారు, నేనేదైనా అంటే మీరు ఫీల్ అవుతారు. నేను కృష్ణవేణితోనే మాట్లాడతాను. 1 మినిట్, 1 మినిట్ ఆగమ్మా. పర్లేదు, నువ్వేం చెప్పదలుచుకున్నావు నాతో చెప్పు, నేనేం ఫీల్ అవ్వను. సార్, నేను కృష్ణవేణితో మాట్లాడదామని వచ్చాను, తనతోనే మాట్లాడతాను. చూడమ్మా, కృష్ణవేణి నీ ఫ్రెండ్ కావచ్చు, కానీ ఇప్పుడు తను మా ఇంటి పెద్ద కోడలు. మా సాంప్రదాయం గురించి బహుశా నీకు తెలియదనుకుంటాను. ఇలా వచ్చిపోవడం, మాట్లాడడం వీలు పడదు. ఏంటి సార్, పెద్ద కొడలు అంటున్నారు? అసలు తను మీ ఇంటి పెద్ద కొడలైంది నా వల్లే. మీ ఇంట్లో పెయింటింగ్ టీచర్గా ఉద్యోగంలో పెట్టించిందే నేను. అసలు నేను పెట్టించుండకపోతే ఈ రోజున తన జీవితం అన్యాయం అయ్యేది కాదు. సార్, మీ అబ్బాయికి పెళ్లి చెయ్యాలంటే దేశంలో బోల్డ్ మంది అమ్మాయిలున్నారు. మా కృష్ణవేణి దొరికిందా మీకు? ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకుందో ఏమో అర్థం కాక గుండెలు పగిలేలా వాళ్ల మేనమామ కుటుంబం ఏడుస్తుంది సార్. అంటే ఈ విషయం అడుగుదామనే వచ్చావా? అవును సార్, తన ఫ్రెండ్గా అది నా రెస్పాన్సిబిలిటీ. మీ వంశీని పెళ్లి చేసుకోవడానికి ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప తను ఈ పెళ్లి చేసుకోదు. దేవుడు అని పూజించే ఆ మామయ్యని దేవుడి గుళ్ళోనే ఎదిరించి పెళ్లి చేసుకుని వచ్చిందంటే అది తన క్యారెక్టర్ కానే కాదు. మీరంతా కలిసి కృష్ణవేణి మనసు మార్చుకునేలా చేసి ఈ పెళ్లి చేశారు. పైకి వాళ్ల మామయ్యతో ఇష్టమని చెప్పి పెళ్లి చేసుకున్నా లోపల మాత్రం ఇంకేదో ఉంది. అదేంటో తనని అడిగి తెలుసుకుందామని వచ్చాను సార్. ఓకే ఓకే, నువ్వెందుకు వచ్చావో నాకు అర్థమైందమ్మా. కానీ నీ ప్రశ్నలకు ఇప్పుడు మా కోడలు సమాధానం చెప్పలేదు. ఏ, మీరు చెప్పొద్దని బెదిరించారా? నో, ఇప్పుడు తను కొంచెం డిస్టర్బ్గా ఉంది. నీ నెంబర్ ఇచ్చెళ్ళు, నేను తనతో మాట్లాడాక నీకు ఫోన్ చేయిస్తాను. ప్లీజ్ సార్, మీరలా మాట్లాడకండి. తను డిస్టర్బ్డ్గా ఉందంటే ఫస్ట్ మాట్లాడాల్సింది నాలాంటి ఫ్రెండే సార్. లేదమ్మా, తను ఎలాంటి కండిషన్లో ఉందో నీకు తెలియదు. దయచేసి అర్థం చేసుకొని వెళ్ళు, సరేనా? సార్, నా వల్లే కృష్ణవేణి లైఫ్ స్పాయిల్ అయిందని నాకెంతో గిల్టీగా ఉంది సార్. అంతేకాదు, కృష్ణవేణి వాళ్ళ అక్కకు అసలేం జరిగిందో కనుక్కుంటారని మాటిచ్చాను. చూడమ్మా, నేను చెప్తున్నాను, నేను దగ్గరుండి కృష్ణవేణితో ఫోన్ చేయించి నీతో మాట్లాడే ఏర్పాటు నేను చేయిస్తాను, సరేనా? సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, ప్లీజ్ సార్. ఏంటమ్మా ఇదంతా? ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ప్లీజ్, దయచేసి నువ్వే అర్థం చేసుకుని వెళ్ళిపో అమ్మా. పోనీ కృష్ణవేణి నెంబర్ చెప్పండి సార్. ఛ! తప్పకుండా ఫోన్ చేయించండి. నా నెంబర్ తనకి తెలుసు. అలాగే. కనీసం తనని కలవడానికి నేను వచ్చానని చెప్పండి, తను ఫోన్ చేస్తుందేమో. అలాగే చెప్తానమ్మా, ప్లీజ్. ఓ గాడ్, ఈ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళనిస్తే కృష్ణవేణిని ఇంకా డిస్టర్బ్ చేసేది. ముందు తను కోలుకోవాలి, ఆ తర్వాత అసలు ఎందుకు పెళ్లి చేసుకుందో నీకన్నా ముందు నేను తెలుసుకోవాలి.